ఈ ఉపాసనా క్రమంలోనండి చాలా వరకు కూడా ఈ బ్రహ్మచర్య నిష్టలు ఇవన్నీ చాలా రకాలు ఉంటాయి కదండీ. అంటే ఇది మరి గృహస్థులో ఉంటూ ఇది చేయడం కరెక్టేనంటారా? తద్వారా మీకు ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఎదురైనాయండి కుటుంబ పరంగా గాని? ఈ మాటకొస్తే ఇక అసాధ్యము, దుర్లభము అనే పాట మంత్రశాస్త్రంలో లేనే లేదు. హ్మ్. ప్రతీదీ సాధ్యమే. మన మనస్సుకి ఇష్టమయ్యి మనం చెయ్యాలని సంకల్పం మన ఎంత గట్టిగా ఉన్న రోజున తప్పనిసరిగా చేస్తే అవును. అందులో ముఖ్యంగా ఈ సాధనల్లో పురశ్చరణ అనేటువంటి ప్రత్యేకమైన విషయం ఉంటుంది. అది 21 రోజు 40 రోజులు మండల దీక్ష పెట్టుకుని ఆ 40 రోజులే ప్రధానంగా మేమేంటంటే బ్రహ్మచర్యము, త్రికాల స్నానములు, అలా త్రికాల మంత్ర జపము, సమభాగ జపం. ఒక పూట పొద్దున్న ఎంత చేస్తాం, మధ్యాహ్నం అంతా, రాత్రి అంతా, అంటే 3 కాలాల సంధ్యావందనం చేసిన తర్వాత 3 కాలాల్లో సమభాగ జపం చేస్తాం. రాత్రికే భోజనం ఏకభుక్తంగా ఉంటాం. ఈ నియమాలు మనకి కార్తీక మాసంలో మామూలుగా ఈశ్వరుడికి చేస్తూ ఉంటారు అందరూ. ప్రతి గృహస్థు చేస్తాడు కార్తీక మాసంలో చాలా సామాన్యంగా. అదే విషయాల్ని మేము మంత్ర సాధనలో వాడతాం. అలా చేసి 40 రోజులు పూర్తవగానే దశాంశం హోమ తర్పణ మార్జన భోజనాదులన్నీ కూడా నిర్వహిస్తాం. అందుకని ఇది పెద్ద కష్టమైన విషయం అయితే కాదు. కొత్తగా ఇందులో ప్రవేశించిన వాళ్ళకి ఏదైనా కొద్ది రోజులు కష్టం అనిపించినా అలవాటు పడిపోతే చాలా తేలిగ్గా ఉంటుంది. అలా అని ఇళ్ళవేళలా ఇలాగ బ్రహ్మచర్యాలు ఇవి ఆచరిస్తూ బతకమని ఏం చెప్పలేదు. నేను ప్రతిరోజు ఎంతో కొంత మంత్రానుష్ఠానం చేసుకుంటూ జన్మాంతం చెయ్యాలి. భగవంతుడు మీరు ఇలా ఉంటేనే నేను పలుకుతాను, మీరు ఇలా చేస్తేనే పలకను, లేకపోతే మీకు ప్రతికూలత చేస్తాను అని ఎక్కడా చెప్పడు. భగవంతుడు తన భక్త వాత్సల్యుడు. ప్రేమతో దగ్గర చేర్చుకుంటాడు. తండ్రి బిడ్డలను లేకపోతే తల్లి బిడ్డలను ఎలా దగ్గరికి తీర్చుకుంటుందో అలా వాత్సల్యంతో ప్రేమతో మనల్ని పోషించేవాడు భగవంతుడు. భగవంతుడిని మనం ఏ దెయ్యం కింద, భూతం కింద, పిశాచం కింద, రాక్షసుల కింద చూడాల్సిన పనే లేదు. సర్వవేళ సర్వావస్థలందు భగవన్నామస్మరణ, దేవతా మంత్ర సాధన ఎప్పుడు చేయవచ్చు. ముఖ్యంగా మానసిక సాధన, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అన్నారు. బాహ్యంలో చేసేదానికంటే కూడా అంతర్ముఖంగా చేసేటువంటి విద్య తొందరగా ఫలిస్తుంది. ఆ అంతర్ముఖ సాధనలకి ఎటువంటి బాహ్యమైనటువంటి శుచి శుభ్రతలతో పని లేదు. రైల్లో ప్రయాణం చేస్తాం, లేకపోతే బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటాం. అక్కడ శుచి శుభ్రత ఏముందనే ప్రసక్తే లేదు. సమయం అయ్యేసరికి మా నిత్యకృత్యమైన సంధ్యావందనం పారాయణ చేయడం, చెయ్యాల్సిన సమయం వచ్చేసరికి దేవతా సాధన చేస్తూ ఉండడం, మనసులో నిరంతరం దేవతా సాధన. అది పరిపక్వతనిస్తుంది. అది ప్రత్యేకంగా కూర్చుని మడి తడి చేయాల్సింది చేస్తాం. అది చేసేటప్పుడు అలా చేస్తాం. మిగతా కాలాల్లో ఇలా చేస్తాం. ఏదైనా సర్వవేళల్లోనూ పరమాత్మ ధ్యాస వదిలిపెట్టకుండా చేయడం ప్రధానం. అందుకని మాకైతే ఏ ఇబ్బంది కనిపించదు. చాలా జీవితంలో సహజంగా నడిచిపోయే ప్రక్రియ మంత్రానుష్ఠానాలు, దేవతా సాధనలు. అంటే ఈ దశమహావిద్యల్లో అమ్మవారి రూపాల్లో నుండి చిన్నమస్త అమ్మవారు మీరు ఉపాసన చేస్తున్నారు, వారి మంత్ర. కానీ మిగతా 9 మంది అమ్మవార్ల గురించి వారు మనకు దర్శించే రూపాల వెనుక ఉన్నటువంటి ఆధ్యాత్మిక కోణం ఏంటి అనేది మీరు? ముఖ్యంగా మాది శ్రీ విద్యానుష్ఠానం మహాత్రిపుర సుందరి. మహాత్రిపుర సుందరి 3 మార్గాల్లో, ఒకటి బాలా త్రిపుర కింద, రెండోది లలితా త్రిపుర కింద, 3 మహాత్రిపుర, 3 స్థాయిలు. అన్ని త్రికోణాకృతిలో పూజన చేస్తాం. ముఖ్యంగా బ్రహ్మగ్రంథి విభేదిని అంటారు. బ్రహ్మగ్రంథి అంటే ఆ యోగపరంగా మూలాధార స్వాధిష్టానాల పైన ఉండేది బ్రహ్మగ్రంథి. బ్రహ్మగ్రంథి దగ్గర మీకు స్వాధిష్టాన చక్రం, స్వాధిష్టాన చక్రంలో ఉండేటువంటి బీజాక్షరాలు 6 దళాల పద్మం, అది స్వాధిష్టానం. 6 దళాల మీద బాబ్బమ్మ యారాల 6 అక్షరాలు ఉంటాయి. అంటే బా నుంచి లా వరకు ఉంటాయి. అదే మీరు బాలా అనుకోవచ్చు. బాలా త్రిపుర సుందరి అంటే అక్కడే ఆవిర్భావం. అక్కడ మొట్టమొదటి శ్రీ విద్య మూలాధార కుండలిని బయలుదేరంగానే మొట్టమొదటి గ్రంథి బ్రహ్మగ్రంథి. అది బాల సాధన చేస్తే బ్రహ్మగ్రంథి తొలగిపోతుంది, విడిపోతుంది. ముఖ్యంగా చండీ సప్తశతిలో కూడా ప్రథమాధ్యాయం కాళీ సంబంధమైంది. చీకటి రాత్రి దేవత, రాత్రి సూక్తం ముందు పారాయణ చేస్తాం. ఆ తర్వాత ఆ చీకటిలో బ్రహ్మగారు కూర్చునున్నారు. విష్ణువు బొడ్డులోంచి బయటకు వచ్చి విష్ణువు నిద్రపోతున్నాడు. ఆ సమయంలో ఆ చీకటిలో ఉన్న మధుకైటభులు అనేటువంటి రాక్షసులు ఉద్భవించారు. విష్ణువు యొక్క చెవి గులుము నుంచి
వచ్చి వారు ఏం చేయలేదు, రాక్షసులు కదా వారు. బ్రహ్మగారు కనబడ్డాడు 3 తలల మనిషి, అదే దేవత. సరే ఈయన ఎవరో ఉన్నాడు, ఈయన మీద యుద్ధానికి వెళ్దామని ఆ బ్రహ్మగారి మీద యుద్ధానికి వెళ్ళారు. అప్పుడు రాత్రి దేవతని ఆయన ఆరాధన చేస్తారు బ్రహ్మగారు. రాత్రి దేవతకి సంబంధించిన స్తోత్రం ప్రథమాధ్యాయంలో ఉంటుంది, చండీ సప్తశతి ప్రథమాధ్యాయంలో. ఆ ఆరాధన వల్ల ఆ దేవత మేలుకొల్పి ఆ విష్ణువుని మేలుకొల్పుతుంది. విష్ణువు లేచి యుద్ధం చేస్తాడు కొన్ని వేల సంవత్సరాలు. అప్పుడు వాళ్ళ అంతం జరుగుతుంది అనుకోండి. ప్రథమ చరిత్రలో ఉండేటువంటి విషయం అది. అంటే మూలాధారం చీకటి చక్రాలు, మూలాధార స్వాధిష్టానాలు చీకటి చక్రాలు, కొద్దిపాటి వెలుగు వస్తూ ఉన్న చక్రాలు. అందుకని అక్కడ ఏంటంటే బాలా త్రిపుర సుందరిగా ఉంటుంది. అరుణ కిరణ జాలే రంచిత సావకాశ విస్తృత జప పటీక పుస్తకాభీతి హస్త ఇతరకర వరాఢ్య ఫుల్ల కల్హార సంస్థ నివసతుహతి బాలా నిత్య కళ్యాణశీల అంటారు. బాలని అనుష్ఠానం అప్పుడే అరుణ కిరణ జాలములతో ఉంటుంది, ఎర్రని కాంతులతోటి. బ్రహ్మగ్రంథి అక్కడ వివేదనం జరిగిన తర్వాత పైన మణిపూర అనాహత చక్రాలు, మణిపూర అనాహత చక్రాల పైన ఉండేటువంటిది విష్ణు గ్రంథి. అందుకని ఇది మనకి చండీ సప్తశతిలో ముఖ్యంగా ఏంటంటే 2, 3, 4 అధ్యాయాలు మహాలక్ష్మి చరిత్ర. మహాలక్ష్మి చరిత్ర చదివితే విష్ణు గ్రంథి భేదనం జరుగుతుంది. ఆయన పతియే కదా లక్ష్మి యొక్క పతి, అలాగా విష్ణు గ్రంథి భేదనం జరుగుతుంది. ఇక పైన విశుద్ధి ఆజ్ఞ, ఈ చక్రాల పైన రుద్రగ్రంథి. హృదయ స్థానంలో ఉన్న చక్రం అనాహత చక్రం. అనాహత చక్రంలో 12 దళాల పద్మం ఉంటుంది. కాది ఠాంత వర్ణమయం, కఖ గఘ 5, చ జ 5, టా ఠ 12 అక్షరాలు. కవర్గ్ చవర్గ్ తర్వాత టాఠ అనే 2 అక్షరాలు కలిపి 12 అక్షరాలు అనాహత చక్రం మీద ఉంటాయి. ఈ అనాహత చక్రం కాది ఠాంతవర్ణమయం కాబట్టి మనకి శివానంద గురువులు ఒక ఆయన మనకు గతంలో మహర్షి శివానంద గురువులు చెప్తారు, అది కఠయోగము అంటారు. అనాహత చక్రాన్ని కఠయోగం అంటారు. దాని నుంచి కఠోపనిషత్తు వచ్చింది. కఠోపనిషత్తునే ఠ అనే పేరు అసలు ఎందుకు వచ్చింది అంటే, కాది ఠాంతవర్ణమయమైన అనాహత చక్రంలో, హృదయ స్థానంలో ఉన్న అనాహత చక్రంలో ఈశ్వరుడు కొలువై ఉంటాడు. పరమాత్మ లింగ రూపంలో ఉంటాడు పరమాత్మ. అందుకని ఆ పరమాత్మను గురించినటువంటి శాశ్వతత్వాన్ని పొందడానికి నచికేతుడు యమధర్మరాజుతో చేసిన విషయం కాబట్టి ఇది కఠయోగము, కఠచక్రము, అయితే కఠోపనిషత్తు అన్నారు ఆయన. అద్భుతం, మహర్షులు చూపించిన మార్గాలు ఇవన్నీ. ఆ పైన ఉండే విష్ణు గ్రంథి భేదనం జరిగితే అది మహాత్రిపుర సుందరి. హృదయ స్థానంలో మహాత్రిపుర సుందరి, లలితా త్రిపుర సుందరి. ఈ లలితా త్రిపుర సుందరి దాటిన తర్వాత విశుద్ధి ఆజ్ఞాచక్రాలు. ఆజ్ఞాచక్రం జ్ఞానస్థానం. ఈ పైన ఉన్నటువంటి పశుతుల్యం మన రుద్రగ్రంథి ఈశ్వరుడు స్థానం. ఈ రుద్రగ్రంథి భేదనం జరగడంతో సహస్రారంలో మహాకామేశ్వరి అంకనెలియ మహాకామేశ్వరి అంబ, మహాత్రిపుర సుందరి, రాజరాజేశ్వరి, ప్రతాపభారతి, పరదేవత, అలాంటి ఆ దేవతని సాధ్యం చేసుకోవడం జరుగుతుంది. ఆ అమృతము శరీరం అంతా తడిసి 72,000 నాడులు తడిసి యోగి అమృత తుల్యుడవుతాడు. ఆ మహాత్రిపుర సుందరిని చేరడమే కుండలిని యోగం. మూలాధారం కింద ఉన్న అకుల పద్మంలో ఉన్న కుండలిని శక్తి ప్రచోదన జరిగి సహస్రారానికి చేరడమే ప్రధానం. ఈ శక్తి అంతా ఇదంతా కూడా మన బాల, లలితా త్రిపుర సుందరి, మహాత్రిపుర సుందరి అనేటువంటి దేవతా విద్యల సాధన ద్వారా యోగి తను పరిపూర్ణుడుగా మారుతాడు. అందుకని ఇది 3 కూటములతో ఉన్నటువంటి విద్య, శ్రీ విద్య ఉన్నటువంటి గ్రంథులని హ్రీంకారంతో ఛేదన చేస్తాం. అందుకనే సౌందర్యలహరిలో శివశక్తి కామ క్షితిరధరవి శీతకిరణ స్మరో హంసశక్రస్త పరంపరామార హరయ అమీ హృల్లేఖాభిస్తిసృభిరవసానేషు ఘటితా భజంతే వర్ణాస్తే తవ జనని నామా వయవతాం అన్నారు. 32వ శ్లోకం వస్తుంది సోదరులు. అందులో అమ్మా నీ యొక్క 3 కూటములకి చివరిలో హృల్లేఖలు, 3 హృల్లేఖలు అంటే హ్రీంకారాలు చేరడం ద్వారా నీ యొక్క మంత్రం అవుతోంది తల్లి అని అసలు మంత్రాన్ని వేరు భాషలో చక్కగా ప్రజలకు అందించారు శంకరాచార్యులు. యథాతథంగా మూలమంత్రాన్ని ఉపదేశం పొందలేని వాళ్ళు సాధన చేసుకోవడానికి లలితా త్రిపుర సుందరి మంత్రాన్ని వేరొక భాషలో ఇచ్చారు. మనకి తేలికైన భాషలో సాధన చేసుకోవడానికి శ్లోక రూపంలో ఇచ్చారు. అంటే 3 హ్రీంకారాలు 3 గ్రంథుల భేదనానికి ఉపయోగపడతాయి మాయాస్వరూపిణి. ఇక బగళ శక్తి అంటే త్రిపుర సుందరి యొక్క వేరొక రూపం, అంతే, భేదమేం లేదు.
అయితే వాక్స్తంభనానికి ఉపయోగపడేది గతిస్తంభనం, మతిస్తంభనం, పరేషాం గతిస్తంభనం, సమస్త స్తంభనాలకి వాడబడే విద్య బగళాముఖి. కొన్నిసార్లు భౌతికంలో కొన్ని పరిస్థితుల్లో కావాల్సి వస్తుంది. అలాంటప్పుడు సాధనలో యోగి తన సమర్థుడై ఉండాలి. ఆ సమర్థత కోసం చెప్పబడింది బ్రహ్మాస్త్ర విద్య. బగళాముఖి బ్రహ్మాస్త్ర స్వరూపిణి. బ్రహ్మాన్ని చేరడానికి వాడే విద్యగా కూడా బగళాముఖిని మహాదేవతని వాడచ్చు, తప్పేం కాదు. బ్రహ్మ విద్య, అది కూడా బ్రహ్మ విద్య. మాతంగి మనకి విద్యనిచ్చేటువంటి దేవత, ఆవిడ సకల వశీకరణ దేవత. అలాగే కమలాత్మిక సర్వ సౌభాగ్యాలను సంపన్నతను ఇచ్చేటువంటి దేవత. మనలో ఉండే జ్ఞానం కూడా సంపదే. మనం ఏమి కోరుకుంటే అది ఇస్తుంది. ఆవిడ మనకి మోక్షాన్ని ఇచ్చేటువంటి దేవత. మీరు తక్కిన ఏ దేవతలైనా చూడండి, ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లేక మిగతా దేవతలు ఎవరిని అడిగినా వాళ్ళు మోక్షాన్ని ఇవ్వలేరు. ఎందుకంటే ఆ బ్రహ్మలోక భువన పునరావర్తినో అర్జున అని చెప్పి భగవద్గీతలో చెప్తున్నారు. బ్రహ్మలోకం వరకు ఉన్నటువంటి సమస్త లోకాలు కూడా పునరావర్తిన, తిరిగి మళ్ళీ పుడతాయి, మళ్ళీ పోతూ ఉంటాయి. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా శాశ్వతులు కారు. మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి దేవతలు ఎవరున్నారు అంటే కేవలం మహాత్రిపుర సుందరి, రాజరాజేశ్వరి, మన దశమహావిద్యా దేవతలు తప్ప వేరొక మార్గం లేనే లేదు. అందుకని ఈ దేవతలను ఆరాధించినప్పుడు మనకి ఆ మోక్షం లభిస్తుంది. కాబట్టి ఈ సర్వశక్తులు ఏకమే. ఏ రూపంలో చూసిన కాలస్వరూపిణి. కాలము మింగడమే తప్ప నిన్న జరిగిపోయిన రోజున మళ్ళీ తీసుకురాలేం. అందుకని కాళీ తన నాలికని బయటకు చాపి మింగుతూ ఉంటుంది కాలాన్ని మింగుతోంది కాబట్టి కాళీ స్వరూపంగా చెప్పాం, కాళీ అన్నాం. చీకటిలో ఆవిర్భవించిన దేవత ఆవిడ కాళీ. అదే తార విద్యాదేవత. ఆవిడని తారాదేవిని మనం ప్రత్యేకంగా నీల సరస్వతి అని సంబోధిస్తాం. నీల సరస్వతి తారలో ఒక భాగం. తార విద్యాదేవత. బ్రహ్మ విద్యను పొందాలంటే తార ఉపాసన చేయాల్సిందే. తారా సాధన లేకుండా బ్రహ్మ విద్యను పొందడం సాధ్యం కాదు. అది శ్రీ విద్యా ఉపాసకుడైనా కూడా ఎంతో కొంత తారా సాధన చెయ్యవలే. ఇది ఒక రహస్యం, ఆ గురువులు చెప్పేటువంటి మార్గం ఇది. చిన్నమస్త ఆవిడ జ్ఞానప్రదాయిని. ఇక త్రిపుర భైరవి, ఆవిడ సాక్షాత్తు ఆనంద భైరవుడు, ఆనంద భైరవి ఎలాగో మా మహావిద్య త్రిపుర సుందరి ఎట్లాగో త్రిపుర భైరవి. భరణం రమణం వమనం చేసేటువంటి ప్రధాన శక్తి భైరవి. భైరవుడు భైరవి రెండూ కావాల్సినవే. అలాగా ఈ విద్యలన్నీ దశమహావిద్యలు సంపూర్ణంగా ప్రతి మహావిద్యకి కూడా చాలా ఉన్నతత్వం, బ్రహ్మ విద్యా ప్రదాయకమైనటువంటి గొప్పతనం ఆపాదింపబడి ఉన్నది. సాధకులు పొందుతున్నారు, సాధించారు. అందుకని ఈ విద్యలన్నీ సాధన చేయాల్సిందే.